నమస్కారం ప్రజలారా, వీడియోని చివరి వరకు చూసి ఇది ఖచ్చితంగా లండన్ మందుల ప్రభావమా కాదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. ఎందుకంటే రాజధాని విషయంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినాం, అధికారం పోయినాక సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల ఒక ఇంటర్వ్యూలోనో దేంట్లో కూర్చొని ఆయన ఏం మాట్లాడినాడు. నిన్నటి రోజున అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అనంతరం ఆయనకు వచ్చినటువంటి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనేటువంటి ఇంగ్లీష్లో నేషనల్ మీడియాకు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు, ఏంది వ్యవహారం అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే అది మందుల ప్రభావమేనా కాదా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియాలా. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇది తాడేపల్లి జగన్ నిర్మించుకున్న ప్యాలెస్, కృష్ణానదికి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది, అమరావతి రివర్స్ బేసిన్ లో ఉంటుందన్న జగన్ తన ప్యాలెస్ తో పాటు తాడేపల్లి మొత్తాన్ని ఖాళీ చేయించాలనుకుంటున్నారా? పోతే ఈయనకు ఏవి రివర్సా, లేదంటే ఈ రివర్స్ బేసిన్ ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది అనే విషయ పరిజ్ఞానం తెలిసి మాట్లాడినాడా, లేకంటే తెలియకుండా మాట్లాడినాడా? లేదు, అమరావతిలో పనులు జరుగుతూ ఉంటే రాజధాని నిర్మాణం శరవేగంగా రాత్రింబవుల్లో పనులు జరుగుతూ ఉంటే అన్న ఏమన్నా ఓర్చుకోలేక ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా? ఏంది వ్యవహారం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాదు, మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ కథ ఏందిరా స్వామి, రాజధాని ఏంది, 3 రాజధానులు అన్నాడే, సాక్షాత్తు అసెంబ్లీలో కూర్చొని నేను కూడా కొంప ఇక్కడే కట్టుకుంటున్నా, ఇక్కడి నుంచే రాజధాని ఉంటుంది, ఎక్కడికి పోదు అంటాడే. ఇప్పుడేంది మళ్ళా ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటే ఆడనే రాజధాని, దానికి పోయినా ఆడ కూర్చున్న ఆడనే రాజధాని అంటాడు. అందుకే రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏవి కూర్చో ఉన్నా కదా రాజధాని, ఆడ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఉంటే ఆడనే రాజధాని అంటాడా? మరి ఇది ఖచ్చితంగా మాత్రల ప్రభావమే కదా. ఆ డోసేజ్ పెంచడమో తగ్గియటమో లండన్లో ఉండేటువంటి డాక్టర్ గారు ఆయనకి తెలియాలంగా, మరి ఆయనకేమో తెలుగు అర్థం కాదు. ఈడ ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఈ యొక్క ఏదైతే మనం ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉండదో దానికి ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజానికి ఇబ్బంది పడతా ఆయనకి తెలియదు కదా. ఆయనకేం ఇష్ట ప్రకారం రాసిచ్చా. ఇది ఏమిది, ఏం మాటలు ఇవి? ప్రజాస్వామ్యంలో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినామనేటువంటి సోయ కూడా లేకుండా ఈ హౌలే మాటలా, వీటికి మళ్ళా మాట్లాడటం. సరే చూద్దాం, ఉండండి ప్రజలారా, బాగానే. మళ్ళీ అదే విషయం, అమరావతిపై జగన్ కొత్త కుట్రలు, బతుకంతా ఇదేను. ఇప్పుడు మనం ఏడ్చలేము, ఏడ్చేవాడినన్నా ఏడ్చనిద్దాము. ఇప్పుడు మనం ఎక్కడా కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోయినావా, పోనీ అటనా చెప్పు.